అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గోరా అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దాం. కృష్ణదయాళ్ భార్య కోరికను జ్ఞాపకం పెట్టుకుని స్నానం భోజనం ముగించుకుని ఆమె గదికి వెళ్ళాడు. చాలా కాలం తర్వాత ఆమె గదికి వెళ్ళడం ఇదే మొదలు. నేల మీద తన సొంత చాప పరుచుకొని చుట్టూ ఉన్న వాటికి దూరంగా ఉండాలని ఇటారుగా కూర్చున్నాడు. ఆనందమయి సంభాషణ ప్రారంభించింది. మీరు మహా ఋషులు కావాలనే తాపత్రయంతో ఇంటి గొడవలు పట్టించుకోవడం లేదు. గోరా విషయం నాకు చచ్చేటంత ఆందోళన కలిగిస్తోంది. ఏమిటి ఇప్పుడు భయపడవలసిన అగత్యం ఏమొచ్చింది? నేనైతే సరిగ్గా చెప్పలేను కానీ గోరా హిందూ మతం విషయంలో ఇంత పట్టుదల వహిస్తే ఏదో మహా విపత్తు వచ్చి పడి తీరుతుంది. ఉపనయనం చేయొద్దని నేను హెచ్చరించాను. మీకు ఆ రోజుల్లో పట్టుదల ఉండేది కాదు. ఇంత దారం పోగు మెళ్ళో వేస్తేనే వేయకపోతేనే అన్నారు. కానీ ఇప్పుడు అది వట్టి దారం పోగు కాదు. దానికి ప్రాముఖ్యం వచ్చింది. దారం పోగు వేయటానికి వేయకపోవడానికి మధ్య ఏం గీత గీస్తారు? అవునవును అంటూ గొణగసాగాడు కృష్ణదయాళ్. తప్పంతా నాదేనంటావు. అవునవును, కానీ మొదటి తప్పు నీది కాదా? వాడిని ఇచ్చేద్దామంటే వీల్లేదని మొండి పట్టు పట్టావు. ఆ రోజుల్లో నేను తలబిరుసుగా వ్యవహరించేవాణ్ణి, ఏ విషయం పట్టించుకునేవాణ్ణి గాను. ఇవాళ కల్లో కూడా అలాంటి పని చేయలేను అన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు అనండి, కానీ నేను తప్పు చేశానని అంగీకరించను. సంతానం కోసం చేయవలసినవన్నీ చేశాను. ఏమి చేయమంటే అది చేశాను. ఎన్నో మంత్రాలు జపించాను, ఎన్నో రక్షరేకులు కట్టుకున్నాను. సరే, ఒకనాటి రాత్రి నేను భగవంతుడికి బుట్టెడు మల్లెపూలు సమర్పించినట్లు కలగన్నాను. కొంతసేపటికి పువ్వులు మాయమయ్యి వాటి స్థానంలో వాటంత తెల్లగా ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లవాడు కనిపించేసరికి నా మనసు ఎలా ఉందో చెప్పలేను. కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆ పిల్లవాడిని నా హృదయానికి హత్తుకోబోతుండగా మెలకువ వచ్చింది. ఆ తరువాత 10 రోజులకే గోరా దొరికాడు. భగవత్ ప్రసాదం. నాకు భగవంతుడు ప్రసాదించిన వాణ్ణి ఇతరులకి ఎలా ఇవ్వను? క్రిందటి జన్మలో వీడిని గర్భంలో ధరించానేమో, అందుకే అమ్మా అని పిలవడానికి వీడొచ్చాడు. వీడు మనకు లభించడం ఎంత విచిత్రంగా జరిగిందో యోచించండి. ఆనాటి అర్ధరాత్రి చుట్టూ రక్తపాతం. ప్రాణభయంతో మనం ఇంట్లోకి వెళ్ళాం. ఆ ఇంగ్లీషు పడుచు మన ఇంట్లో తలదాచుకుంది. ఇంట్లో ఉండనీయడానికి మీరు భయపడ్డారు గాని మీకు తెలియకుండా ఆమెను పశువుల సావడిలో దాచాను. ఆ రాత్రే మగపిల్లవాడిని ప్రసవించి ఆమె చనిపోయింది. దిక్కు మొక్కు లేని ఆ అనాథ బాలుణ్ణి ఒక ఫాదరీకి అప్పగించేస్తామన్నారు మీరు. ఎందుకు? నేను వాడిని ఫాదరీకి ఎందుకు ఇచ్చేయాలి? ఫాదరీ వాడికేమవుతాడు? వాడి ప్రాణాలను రక్షించాడా? స్వయంగా ప్రసవించకుండా ఇలా పిల్లవాడిని పొందడంలో మాత్రం తక్కువే ఉంది. మీరేమన్నా అనండి, నాకు ప్రసాదించిన వాడు తీసుకువెళ్ళిపోతే తప్ప నేనెవ్వరికీ ఇచ్చేది లేదు అన్నది ఆనందమయ్యి. నాకా సంగతి తెలియదు. సరే, గోరా విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నేనెప్పుడూ జోక్యం కలిగించుకోవడానికి ప్రయత్నించలేదు. ఉపనయనం ఎందుకు చేశానో తెలుసా? మన పిల్లవాడు అని నలుగురికి చెప్పిన తర్వాత ఉపనయనం చెయ్యకపోతే ఆక్షేపిస్తారు. ఇక 2 విషయాలు పరిష్కరించాలి. చట్టరీత్యా మహింకు నా ఆస్తి అంతా చెందుతుంది.
అందుకని మీ ఆస్తిలో భాగం ఎవరికి కావాలి అంటూ అడ్డు వచ్చింది ఆనందమయ్యి. మీరు సంపాదించిందంతా మహింకే ఇచ్చుకోండి. అందులో చిల్లిగవ్వ కూడా గోరా అడగడు. మగపిల్లవాడు, పెద్ద చదువుకున్నాడు, ఇంత సంపాదించుకొని బ్రతకగలడు. ఇతరుల డబ్బు కోసం ఆశపడ్డం దేనికి? ఇక నా విషయం, వాడు బాగా ఉంటే చాలు, నాకు వేరే ఆస్తిపాస్తులు ఏవీ అక్కర్లే. హెబ్బే, నేను మాత్రం వాడిని బికారిగా వదిలివేస్తానా? నాకు మంజూరు చేసిన భూమి ఉంది, సాలుకు 1000 రూపాయలు దాని మీద వస్తాయి. ఇక చిక్కల్లా వాడి వివాహం విషయంలోనే. అయిపోయింది. హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణ బాలికనిచ్చి వివాహం చేయలేను. నీకు కోపం వచ్చినా సరే. మీలాగా గంగోదకం ఇల్లంతా చల్లడం లేదు కాబట్టి నాకు అంతఃకరణ లేదనుకున్నారా? కులం చూచుకుని గర్వించడం ఎన్నడో మానివేశాను. మహిం పెళ్లిలో నేను పూర్వాపరాలు పాటించడం లేదని బంధువులు గొడవ చేస్తే నోరెత్తకుండా దూరంగా ఉన్నాను. అంతా నన్ను క్రీస్తు మతస్థురాలని ఇంకేమేమో నోటికి వచ్చినట్టల్లా అన్నారు. వాళ్ళు అనేదంతా విని ఊరుకుని నా మనస్సును ఇలా సమాధానపరుచుకున్నాను. క్రైస్తవులు మాత్రం మనుషులు కారా? మీరొక్కరే దేవుని అభిమానానికి పాత్రులైతే పఠానుల ముందు, మొగలాయిల ముందు, తర్వాత ఇంగ్లీష్ వారి ముందు ఎందుకు సాష్టాంగపడనిచ్చాడు? హో, అదో పెద్ద గాథ అన్నాడు కృష్ణదయాళ్ అసహనంతో. నువ్వు ఆడదానివి, నీకు ఈ విషయాలు ఏం అర్థమవుతాయి? సమాజం అంటూ ఒకటి ఉంది, దాన్ని మనం విస్మరించలేం. ఈ మాత్రమైనా నీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి విషయాలలో నేను తల బద్దలు కొట్టుకోదలుచుకోలేదు. గోరాని నా కొడుకు అనుకుని పెంచి పెద్ద చేసి ఇప్పుడు పూర్వాచారాలు అవలంబిస్తే సమాజం మాట అటుంచి నా అంతరాత్మనే అవమానించుకోవడం అని మాత్రం అర్థం చేసుకున్నా. ధర్మనీతి మూలంగా నేనెప్పుడూ ఏదీ దాచిపెట్టలేదు. నేను పూర్వాపరాలకు కట్టుబడి ఉండడం లేదని, పూర్వాచారాలకు కట్టుబడి ఉండడం లేదని నలుగురికి తెలిసేటట్లు చేసి నానా మాటలు పడ్డాను. కానీ ఒక్క విషయం మాత్రం దాచిపెట్టాను. అలా దాచిపెట్టినందుకు భగవంతుని ఆగ్రహానికి గురి అవుతానని భయంగా ఉంది. చూడండి, గోరాకు నిజం చెప్పేయడం మంచిది. ఏమైనా కానీ వీలేదు అన్నాడు కృష్ణదయాళ్ భార్య చేసిన సూచనకు బాగా ఆందోళన చెందుతూ. నే బతికి ఉండగా చెప్పడానికి వీలేదు. గోరా సంగతి నీకు తెలుసుగా. నిజం తెలుసుకుంటే ఏం చేస్తాడో ఊహించలేం. ఇక నలుగురు మనని ఆడిపోసుకుంటారు. అంతేకాదు, ప్రభుత్వం వారి నుంచి కూడా మనకు చిక్కులు రావచ్చు. గోరా తండ్రి సిపాయి తిరుగుబాటులో చనిపోయినా తల్లి చనిపోవడం మనకు తెలుసు. తిరుగుబాటు అణిగిపోయిన తర్వాత మ్యాజిస్ట్రేట్కు ఈ విషయం తెలియజేయవలసింది. ఇప్పుడు గనక మనం ఈ విషయం వెల్లడించామంటే నా యోగాభ్యాసానికి అంతరాయం కలుగుతుంది. ఇంకేం ఆపద వచ్చి పడుతుందో కూడా చెప్పలేం. ఆనందమయ్యి మాట్లాడలేదు. కొంచెంసేపు ఆగి కృష్ణదయాళ్ మళ్ళీ ప్రారంభించాడు. గోరా వివాహం విషయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. పరేష్ భట్టాచార్య నా సహాధ్యాయి స్కూల్ ఇన్స్పెక్టర్ పనిచేసి పింఛన్ పుచ్చుకొని ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాడు. అతను పూర్తిగా బ్రహ్మ సమాజ మతస్థుడు. ఆయనకు పెండ్లి కావలసిన ఆడపిల్లలు చాలామంది ఉన్నారని విన్నాను. గోరాని వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్లు చేస్తే 4 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పిల్లల్లో ఒకదాని మీద ఇష్టం కలగొచ్చు. ఆ తర్వాత అన్ని విషయాలు మన్మధుడే చూసుకుంటాడు. ఏమిటి, గోరా బ్రహ్మ సమాజం వాళ్ళ ఇంటికి వెళ్ళడమా? ఆ రోజులు ఎప్పుడో గతించాయి అంది ఆనందమయ్యి. ఇంతలో గోరాయే ఉరిమినట్లు అమ్మా అని పిలుస్తూ గదిలోకి చక్కా వచ్చాడు. తండ్రి అక్కడ కూర్చుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆనందమయ్యి
అతని దగ్గరకు తొందరగా వెళ్ళి మొహంలో ప్రేమ ఉట్టిపడేట్లు, ఏమిటి నాయనా, ఏం కావాలి అని అడిగింది. మరేం తొందరలేదు, సావకాశంగా చూసుకోవచ్చు అని గోరా తిరిగి వెళ్ళబోతుంటే కృష్ణదయాళ్ గోరా నాపి, ఒక్క నిమిషం ఆగు గోరా, నీతో ఒక విషయం చెప్పాలి. నా స్నేహితుడు ఒక ఆయన ఇటీవలనే కలకత్తా వచ్చి ఉంటున్నాడు. ఆయన బ్రహ్మ సమాజ మతస్థుడు. బీడన్ వీధిలో ఉంటున్నాడు. పరేష్ బాబేనా అని అడిగాడు గోరా. నీకెలా తెలిసింది అని అడిగాడు కృష్ణదయాళ్ ఆశ్చర్యపోతూ. మన వినయ్ వాళ్ళ ఇంటి సమీపంలోనే ఉంటున్నాడు, అతను చెప్పాడు. సరే, నువ్వు వారి ఇంటికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కురావాలి. గోరా ఒక్క నిమిషం తటపటాయించి మనసులో ఏదో ఆలోచించుకొని, సరే అలాగే, రేపు ఉదయం ముందుగా అక్కడికే వెళ్ళొస్తాను అన్నాడు. గోరా ఇలా వెంటనే అంగీకరించినందుకు ఆనందమయ్యి ఆశ్చర్యపోయింది. కానీ మరుక్షణంలోనే గోరా, మర్చిపోయాను, రేపు వెళ్ళలేను అన్నాడు. ఎందుకని అని అడిగాడు కృష్ణదయాళ్. రేపు త్రివేణి సంగమానికి వెళ్ళాలి. ఇన్ని తీర్థాలుంటే త్రివేణికే వెళ్ళాలా? రేపు సూర్యగ్రహణం, స్నానం చేయాలి అని వివరించాడు గోరా. వింతగా ఉంది గోరా, ఇక్కడ గంగానది ఉండగా అంత దూరం వెళ్ళడం దేనికి? నువ్వు సనాతనులని కూడా మించిపోతున్నావు అంది ఆనందమయ్యి. కానీ జవాబు చెప్పకుండా గోరా వెళ్ళిపోయాడు. త్రివేణి సంగమంలో స్నానం చేయటానికి యాత్రికులు గుంపులుగా వస్తారు. అందుకని అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. గోరా సంకోచాలను, దురభిమానాన్ని వదిలిపెట్టి సామాన్య జనుల స్థాయిలో నిలబడి హృదయపూర్వకంగా నేను మీవాడిని, మీరు నావారు అని చెప్పే అవకాశాన్ని ఎన్నడూ జార విడిచేవాడు కాదు. వినయ్ ఉదయాన్నే లేచి చూసేసరికి అప్పుడే పుట్టిన పసిపాప మందహాసంలా స్వచ్ఛంగా వెలుతురు విచ్చుకుంటోంది. తెల్లటి మేఘాలు ఆకాశంలో గమ్యం అంటూ లేకుండా తేలియాడుతున్నాయి. వరండాలో నిలబడి అటువంటి ఉదయ మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండగా పరేష్ బాబు వీధి వెంట వెళ్తుండడం చూశాడు. పరేష్ బాబు ఒక చేతిలో కర్ర పట్టుకున్నాడు, రెండవ చేతిని సతీష్ పుచ్చుకున్నాడు. సతీష్ వినయ్ను చూడగానే చప్పట్లు చరచి వినయ్ బాబు అని కేకపెట్టాడు. పరేష్ బాబు తల పైకెత్తి చూశాడు. వినయ్ తొందరగా మెట్లు దిగి వచ్చి వారిద్దరినీ గుమ్మంలో కలుసుకున్నాడు. సతీష్ వినయ్ చేతులు పట్టుకొని, వినయ్ బాబు, మమ్మల్ని చూడటానికి రాలేదే, వస్తానని ఆ రోజున మాట ఇచ్చారుగా అన్నాడు. వినయ్ ఆపేక్షగా చేతులు ఆ బాలుని భుజాల మీద వేసి అతనికేసి తిరిగి మందహాసం చేశాడు. పరేష్ బాబు చేతి కర్రను జాగ్రత్తగా బల్ల కానించి కూర్చుని, మీరు లేకపోతే ఆ రోజున మా పని ఏమయ్యేదో, మాకు చాలా సహాయం చేశారు అన్నాడు. దానికేంలేండి, ఆ విషయం ప్రస్తావించవద్దని మనవి చేస్తున్నాను అన్నాడు వినయ్ వేడుకుంటూ. వినయ్ బాబు, మీరు కుక్కను పెంచడం లేదా అని అడిగాడు సతీష్ హఠాత్తుగా. కుక్కనా అని అడిగాడు వినయ్ మందహాసం చేస్తూ. అబ్బే లేదు. ఎందుకని పెంచడం లేదు? పెంచాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఆ రోజునే సతీష్ ఇక్కడికి వచ్చాడని తెలిసింది అంటూ అడ్డుపడ్డాడు పరేష్ బాబు. మిమ్మల్ని బాగా వేధించాడనుకుంటాను. వీడి మాటలకి అంతూ పొంతూ ఉండదు. వీడి అక్క వీడికి అందుకనే వాగుడుకాయ అని పేరు పెట్టింది. నేను నాకు ఇష్టమైనప్పుడు వాగగలను. అందువల్ల ఇద్దరం బాగా కలిసిమెలిసి మాట్లాడుకోగలిగాం. అవునా సతీష్ అన్నాడు వినయ్. సతీష్ ప్రశ్నలు అడగడం, వినయ్ వాటికి సమాధానాలు చెప్పడం, ఇలా కొంతసేపు గడిచింది. పరేష్ బాబు ఎక్కువగా మాట్లాడలేదు. మధ్య మాత్రం హాయిగా ప్రశాంతంగా మందహాసం చేస్తూ ఏదో 1-2 మాటలు చెప్పేవాడు. వెళ్ళిపోబోతూ, మా ఇంటి సంఖ్య 78, ఇక్కడి నుంచి తిన్నగా వస్తే కుడివైపున ఉంటుంది అన్నాడు. మన ఇల్లు వీరికి బాగా తెలుసు అంటూ అడ్డు వచ్చాడు సతీష్. ఆ రోజున నాతో గుమ్మం వరకు వచ్చారు. ఈ విషయంలో సిగ్గుపడవలసిన పనేం లేదు. కానీ హఠాత్తుగా తన రహస్యం బయటపడ్డట్టుగా వినయ్ సిగ్గుపడ్డాడు.
అయితే మా ఇల్లు మీకు తెలుసునన్నమాట అన్నాడు పరేష్ బాబు. మీకు వీలు వేరే చెప్పాలా? వీలైనప్పుడల్లా అంటూ తడబడ్డాడు వినయ్. మనం ఇరుగు పొరుగు వారం అంటూ లేచాడు పరేష్ బాబు. కలకత్తాలో ఉంటూ కూడా ఇంతకాలం అపరిచితులుగానే ఉండిపోయాం. వినయ్ వారిని వీధిలోకి సాగనంపి కొంచెంసేపు గుమ్మంలో నిలబడి వారిని కనిపెట్టి చూడసాగాడు. కర్ర మీద ఆనుకుని పరేష్ బాబు మెల్లగా నడిచి వెళ్తున్నాడు. సతీష్ పక్కన నడుస్తూ బడబడా వాగుతున్నాడు. పరేష్ బాబు లాంటి వృద్ధుడిని నేనెన్నడూ చూడలేదు. వారి పాదధూళిని తీసుకోవాలనిపిస్తుంది. సతీష్ ఎంత చలాకీ అయిన పిల్లవాడు. పెద్దవాడైతే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. ఎంత తెలివిగలవాడో అంత నిష్కపటి అని వినయ్ తనలో తాను అనుకున్నాడు. ఆ వృద్ధుడు, ఆ బాలుడు ఎంత మంచివారైనా హఠాత్తుగా గౌరవం, ప్రేమ ఉబికి రావటానికి అదే కారణం అనడానికి వీల్లేదు. వినయ్ మనోస్థితికి ఎక్కువ పరిచయం అక్కర్లేదు. పరేష్ బాబు ఇంటికి వెళ్ళాలి, లేకపోతే అసభ్యంగా ఉంటుంది అని కూడా వినయ్ బాబు అనుకున్నాడు. కానీ గోరాపక్షం వారి భారతదేశం జాగ్రత్త, నువ్వు వారి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అని గద్దించింది. అడుగడుగున వినయ్ బాబు భారతదేశంలోని ఒక పక్షము వారి నిషేధాజ్ఞలను పాటిస్తున్నాడు. మధ్య మధ్య సందేహాలు చుట్టుముట్టేవి, అయినా పాటిస్తూనే ఉన్నాడు. ఆ పనిలో తిరుగుబాటు భావాలు తల ఎత్తాయి. నేటి భారతదేశం నిరాకరణావతారంగా ఉంది. మధ్యాహ్నం భోజనం వేళయిందని చెప్పడానికి నౌకరు వచ్చాడు. కానీ వినయ్ బాబు ఇంకా స్నానమే చేయలేదు. మధ్యాహ్నం దాటిపోయింది. తల పంకించి, ఇవాళ ఇంట్లో భోజనం చెయ్యను, నా కోసం నువ్వు కనిపెట్టుకుని ఉండక్కర్లేదు అని చెప్పి నౌకర్ను పంపించి వేశాడు. ఉత్తరీయం కూడా వేసుకోకుండా గొడుగు మాత్రం తీసుకుని బయలుదేరాడు. తిన్నగా గోరా ఇంటివైపు బయలుదేరాడు. ప్రతిరోజు 12 గంటలకు గోరా అమహర్సల వీధిలోని హిందూ దేశభక్తుల సంఘ కార్యాలయానికి వెళ్తాడని వినయ్ బాబుకు తెలుసు. అక్కడ బెంగాల్లో ఉన్న ఆ సంఘ సభ్యులందరికీ ఉత్సాహం రేకెత్తించే ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాడు. గోరాను మెచ్చుకునే వారంతా అక్కడికి చేరుకుని అతని మాటలు వినటానికి నిరీక్షిస్తూ ఉంటారు. అతని ఎడ భక్తి శ్రద్ధలు కలిగిన సహాయకులు అతనికి తోడ్పడడం గౌరవప్రదం అని భావిస్తుంటారు. వినయ్ బాబు అనుకున్న రీతిగానే గోరా మామూలు ప్రకారం సంఘ కార్యాలయానికి వెళ్ళాడు. వినయ్ బాబు అంతర్మహల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనందమయ్య గదిలోకి చొరబడ్డాడు. ఆమె అప్పుడే భోజనం చేయబోతున్నది. లక్ష్మి ఆమె ప్రక్కన నిలబడి విసురుతోంది. ఏమిటి వినయ్, ఏమిటి విశేషం అని అడిగింది ఆనందమయ్య ఆశ్చర్యపోతూ. అమ్మా, ఆకలి వేస్తోంది అన్నాడు వినయ్ బాబు ఆమె ముందు కూర్చుంటూ. తినటానికి ఏమన్నా పెట్టు. ఏమిటి విపరీతం అంది ఆనందమయ్యి ఆందోళన చెందుతూ. బ్రాహ్మణ వంట మనిషి ఇప్పుడే వెళ్ళిపోయాడు. నువ్వు బ్రాహ్మణుడు వండింది తినటానికి వచ్చాననుకున్నావా? మా ఇంటి దగ్గర బ్రాహ్మణ వంట మనిషి లేకనా? నీ భోజనంలో పాలు పంచుకుంటా. లక్ష్మి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురా. వినయ్ బాబు మంచినీళ్లు గడగడా తాగేశాడు. ఆనందమయ్యి ఇంకో కంచం తెప్పించి తన కంచంలో నుంచి ఆప్యాయంగా ఆదుర్దాగా కొంత తీసిపెట్టింది. రోజుల కొద్దీ పస్తులున్నవాడిలాగా వినయ్ బాబు తిననారంభించాడు. ఆనందమయ్యకి ఆవాళ ఒక బాకీ తీరిపోయినట్లయింది. ఆమె సంతోషంగా ఉండడం చూసేసరికి వినయ్ బాబు మనసులోని భారం కూడా తొలగిపోయింది. ఆనందమయ్యి కుట్టు ప్రారంభించింది. గది కేయ పుష్ప వాసనతో గుబాళిస్తోంది. వినయ్ తల కింద చేయి పెట్టుకుని ఆమె పాదాల దగ్గర చేరిగిలపడి పండుకొని ఇతర ప్రపంచాన్ని మర్చిపోయి పూర్వంలానే ఆమెతో ముచ్చట్లాడసాగాడు. ఈ ఆఖరి ఆటంకం తొలగిపోవటంతో వినయ్ బాబు హృదయంలో తిరుగుబాటు ఉప్పొంగింది. బయలుదేరేసరికి గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది. పాదాలు నేల మీద శుతి మెత్తనగా తాకుతున్నాయి. అంతకాలం వరకు తనను కట్టి ఉంచిన బంధనాలు విచ్ఛిన్నమైపోయాయని, తారసిల్లిన
వారందరితోనూ చెప్పాలని కాంక్ష కలిగింది. 78వ ఇంటి ముందుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న పరేష్ బాబును కలుసుకున్నాడు. లోపలికి రా అన్నాడు పరేష్ బాబు. నువ్వు కనిపించడం సంతోషంగా ఉంది అంటూ వినయ్ బాబును లోపలికి తీసుకువెళ్ళి కచేరీ గదిలో కూర్చుండబెట్టాడు. ఆ గది వీధి వైపున ఉంది. ఆ గదిలో చిన్న బల్ల, ఆ బల్లకు ఒక ప్రక్కన కొయ్య వీపు బెంచి, రెండో ప్రక్కన 2 పేం కుర్చీలున్నాయి. ఒక గోడకు యేసుక్రీస్తు వర్ణచిత్రం, ఇంకో గోడకు కేశవచంద్రసేన్ ఛాయాచిత్రం వేలాడుతున్నాయి. బల్ల మీద చక్కగా మడిచిన వార్తాపత్రికలు, అవి ఎగిరిపోకుండా వాటి మీద బరువు పెట్టి ఉన్నాయి. మూల చిన్న పుస్తకాల బీరువా, దాని పై అరలో థియోడర్ పార్కర్ సంపూర్ణ సాహిత్యం వరుసగా ఉన్నాయి. బీరువా మీద బట్ట కప్పిన గ్లోబ్ ఉంది. వినయ్ బాబు కూర్చున్నాడే గాని వెనక గుమ్మంలో నుంచి ఎవరు వస్తారో అనే ఆలోచనతో అతని హృదయం ఆందోళనతో కొట్టుకోసాగింది. పరేష్ బాబు, సుచరిత ప్రతి సోమవారం నా స్నేహితుడి కూతురికి చదువు చెప్పడానికి వెళ్తుంది. వాడికి సతీష్ ఈడువాడే కొడుకున్నాడు. అందుకని సతీష్ కూడా వెళ్ళాడు. నేను వాళ్ళని అక్కడి వరకు వెళ్ళి దిగబెట్టి ఇప్పుడే వస్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేసినా నిన్ను కలుసుకోవడం పడేది కాదు. ఈ సంగతి తెలిసేసరికి వినయ్కు హృదయభారం తగ్గినట్లనిపించింది. కానీ ఆశాభంగం కావటం బాధాకరంగా కూడా పరిణమించింది. పరేష్ బాబుతో మాట్లాడటం కులాసాగానే ఉంది. కానీ సంభాషణలో వినయ్ బాబు తన పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పేశాడు. వినయ్ బాబుకు తల్లిదండ్రులు లేరు. పినతల్లి పినతండ్రి భూమి పుట్రా చూసుకుంటూ వాళ్ళ గ్రామంలో ఉంటున్నారు. పినతండ్రి కొడుకులిద్దరూ అతను కలిసి చదువుకున్నారు. వారిలో ఒక అతను న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఇంకొక అతను కలరా వచ్చి చనిపోయాడు. వినయ్ బాబు డెప్యూటీ మ్యాజిస్ట్రేట్ చేయాలని అతని పినతండ్రి ఉబలాటం. కానీ వినయ్ బాబుకు అటువంటి ఉద్యోగాల భ్రాంతి లేకపోవడం వల్ల సంపాదన లేని పనులు అనేకం చేస్తూ కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా సుమారు 1 గంట గడిచింది. అకారణంగా ఇంకా ఎక్కువసేపు ఉండడం భావ్యం కాదని తలచి వినయ్ బాబు లేచి, నా దోస్తు సతీష్ కనిపించకపోయినందుకు చాలా విచారిస్తున్నాను. నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. కాసేపు ఆగేవంటే వస్తాడు అని సమాధానం చెప్పాడు పరేష్ బాబు. తొందరలోనే వచ్చేస్తారు. ఏదో మామూలు ధోరణిలో అన్న మాటను అవకాశంగా తీసుకుని ఉండిపోవటానికి వినయ్కు సిగ్గు వేసింది. ఇంకా కొంచెం బలవంతం పెడితే ఉండిపోయేవాడే గాని పరేష్ బాబు మాటకారి కాదు. ఇష్టం లేని వారిని బలవంతం చేయడం ఆయనకు అలవాట్లేదు. అందుకని మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటే సంతోషిస్తాను అన్నాడు. వినయ్ బాబు తొందరగా ఇంటికి వెళ్ళవలసిన పనేం లేదు. కానీ పత్రికలకు అవి ఇవి వ్రాస్తూ ఉంటాడు. అతని ఇంగ్లీషు శైలిని అంతా మెచ్చుకున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి వ్రాత మీద అతని మనసు పోవటం లేదు. వ్రాద్దామని బల్ల ముందు కూర్చోగానే మనస్సు పరిపరి విధాల పోయేది. 4 అడుగులు వేశాడో లేదో, వినయ్ బాబు అంటూ ఒక బాలుని కీచు గొంతు వినిపించింది. తల ఎత్తి చూసేసరికి సతీష్ అద్దె బండిలో నుంచి తొంగి చూస్తూ చేత్తో పిలవడం కనిపించింది. చీర, తెల్లటి రవిక, చెయ్యిని బట్టి బండిలో కూర్చున్న 2వ మనిషి ఎవరో తేలికగా గ్రహించవచ్చు. బెంగాలీ ఆచారాల ప్రకారం బండిలో ఎవరున్నది చూడకూడదు. అందుకని వినయ్ బాబు చూడలేదు. కానీ 1 క్షణం గడవక ముందే సతీష్ బండిలో నుంచి కిందికి దూకుతూ వినయ్ చేయి పట్టుకొని, లోపలికి వెళ్దాం రండి వినయ్ బాబు అన్నాడు. నేను ఇప్పుడే మీ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను అని చెప్పాడు వినయ్. కానీ నేను ఇంటి దగ్గర లేనుగా. మళ్ళా రండి అని సతీష్ పట్టుబట్టాడు. వినయ్ బాబు సతీష్ మాటను తోసిపుచ్చలేకపోయాడు. సతీష్ తను పట్టుకున్న బందీతో ప్రవేశించి, నాన్న వినయ్ బాబును వెనక్కి తీసుకొచ్చాను అన్నాడు. ఆ వృద్ధుడు మందహాసం చేసుకుంటూ గదిలో నుంచి బయటకొచ్చి, నువ్వు గట్టివాడి చేతిలోనే చిక్కుకున్నావు. ఈ తడవ అంత తేలికగా తప్పించుకుని వెళ్ళలేవు. సతీష్, వెళ్ళి మీ అక్కను పిలుచుకురా అన్నాడు. వినయ్ బాబు గదిలో అడుగుపెట్టేసరికి అతని గుండె టకటకా కొట్టుకోసాగింది. పరేష్ బాబు
ఉక్కిరి బిక్కిరైనట్టున్నావే, ఈ సతీష్ వట్టి దుందుడుకు అన్నాడు. సతీష్ వెళ్ళి అక్కను గదిలోకి తీసుకువచ్చేసరికి సువాసన గుప్పుమంది. తర్వాత పరేష్ బాబు, రాధా, వినయ్ బాబు వచ్చారు, వీరు జ్ఞాపకం ఉన్నారు కదూ అనడం వినయ్కు వినిపించింది. వినయ్ బాబు బిడియపడుతూ తలపైకెత్తి చూశాడు. సుచరిత వంగి నమస్కరించి అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఈ తడవ వినయ ప్రతి నమస్కారం చేయడం మర్చిపోలేదు. అవును, వినయ్ బాబు కనిపించగానే సతీష్ చూసి బండిలో నుంచి దూకి వెళ్ళి పట్టుకున్నాడు. వినయ్ బాబు, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు, మీకేం ఇబ్బంది కలగలేదు కదా అంది సుచరిత. సుచరిత స్వయంగా తనతో మాట్లాడుతుందని వినయ్ బాబు ఆశించలేదు. ఆశ్చర్యపోయి తొందరగా మాట్లాడలేకపోయాడు. అబ్బే, పనేం లేదు, ఇబ్బంది కూడా ఏం కలగలేదు అన్నాడు. సతీష్ అక్క చీర పట్టుకుని లాగుతూ, అక్క తాళం చెవియ్యి, మన సంగీతం పెట్టెను వినయ్ బాబుకు చూపిస్తాను అన్నాడు. సుచరిత నవ్వుతూ, ఏమిటి అప్పుడే ప్రారంభించావు? ఈ వాగుడుకాయ స్నేహితులకు మనశ్శాంతి అంటూ ఉండనివ్వడు. వాళ్ళ కష్టసుఖాల మాట ఎలా ఉన్నా ముందు సంగీతం పెట్టి వినాలి. వినయ్ బాబు, ఈ నీ చిన్ని స్నేహితుని కోరికలకు అంతూ పొంతూ ఉండదు, ముందుగానే హెచ్చరిస్తున్నాను. వీణ్ణి మీరు సహించగలరో లేరో అంది. సుచరితకు అంత స్వాభావికంగానూ జవాబు చెప్పడం ఎలాగో వినయ్కు తోచలేదు. ఏమాత్రం బిడియపడకూడదని నిశ్చయించుకున్నాడు. కానీ చివరికి 4 మాటలు నట్టుతూ, అబ్బే అబ్బే, కాదు కాదు, నిజంగా ఆనందిస్తాను అని మాత్రమే అనగలిగాడు. సతీష్ అక్క దగ్గర నుంచి తాళం చెవి తీసుకుని వెళ్ళి సంగీతం పెట్టి తీసుకొచ్చాడు. అది ఒక గాజు పెట్టెలో ఉంది. లోపల తట్టు మడతల మీద పడవ నమూనా ఉంది. దాని మర తిప్పితే పాట వినిపిస్తుంది. ఆ పాటకు అనుగుణంగా పడవ అటు ఇటు ఊగుతుంది. సతీష్ దృష్టి పడవ మీద నుంచి వినయ్ మీదకి, వినయ్ మీద నుంచి పడవ మీదకి ప్రసరించింది. ఉద్రేకం ఆగటం లేదు. ఈ విధంగా సతీష్ వినయ్ బాబు బిడియం వదిలిపోవటానికి తోడ్పడ్డాడు. క్రమంగా వినయ్ బాబు సుచరితతో మాట్లాడేటప్పుడు ఆమె మొహం కేసి సూటిగా చూడగలిగాడు. కొంచెం సేపైన తర్వాత పరేష్ బాబు స్వంత కుమార్తెల్లో ఒక కుమార్తె లావణ్య లోనికి వచ్చి, అమ్మ మిమ్మల్ని అందరినీ కూడా మేడ మీది వరండాలోకి రమ్మంటున్నది అని చెప్పింది. మేడ మీద పోర్టికో మిద్దె మీద తెల్ల గుడ్డ పరిచిన బల్ల, చుట్టూ కుర్చీలు వేసి ఉన్నాయి. పిట్టగోడ అవతల మిద్దె అంచు వెంటే కుండీలలో వరుసగా పూల మొక్కలున్నాయి. అక్కడి నుంచి వంగి చూస్తే వీధిలో వాన నీటితో శుభ్రంగా నిగనిగలాడుతున్న శిరీష, కృష్ణచూర చెట్ల ఆకులు కనిపిస్తాయి. సూర్యుడు ఇంకా అస్తమించలేదు. ఏటవాలు కిరణాలు మిద్దె మూలపడి కాంతిహీనంగా కనిపిస్తున్నాయి. పరేష్ బాబు వినయ్ను మేడ మీదకు తీసుకువెళ్ళిన సమయానికి అక్కడెవరూ లేరు. కానీ క్షణంలో సతీష్ తెలుపు నలుపు వెంట్రుకల కుక్కను వెంటబెట్టుకుని చక్కా వచ్చాడు. దాని పేరు ఖూడే, అంటే చిన్ని అని. అది చేసే తమాషాలన్నింటినీ సతీష్ చేయించి చూపాడు. ఒక పంజాతో సలాం చేయగలదు, నేల మీదికి తల వంచి నమస్కరించగలదు, బిస్కెట్లు పెట్టమని ప్రాధేయపడగలదు. ఖూడే సంపాదించుకున్న మెప్పుకు కారణం సతీష్ అనే కీర్తి లభించింది. అయితే ఖూడేకి కీర్తితో పనిలేదు, దానికి కావలసింది బిస్కెట్లు. అప్పుడప్పుడు దగ్గర గదిలోంచి బాలికల సంభాషణ, నవ్వులు, మగ గొంతు వినిపించసాగాయి. సంతోషం పాటు ఒక నూతన మధుర భావం, అసూయ వినయలో ప్రవేశించాయి. అది వరకు జీవితంలో ఎన్నడూ ఇంటి దగ్గర బాలికల ఉల్లాస సల్లాపాలు చూడలేదు. సంగీతం దగ్గర్నుంచే వస్తోంది కానీ అతనికి మాత్రం ఎంతో దూరాన నుంచి వస్తున్నట్లుంది. వినయ్ బాబు మనసు నిలకడలేకపోవడం వల్ల ప్రక్కన సతీష్ మాటల మీద ధ్యాస నిలపలేకపోయాడు. ఇంతలో పరేష్ బాబు భార్య 3 కూతుళ్లను ఇంకో యువకుని వెంటబెట్టుకుని వచ్చింది. ఆ యువకుడు వారికి దూరపు బంధువు. ఆమె పేరు వరద సుందరి. ఆమె
వయస్సు మీరిన దుస్తుల విషయంలో బహు జాగ్రత్త వహిస్తుంది. చిన్నతనంలో నిరాడంబర జీవితం గడిపింది. ఆ తర్వాత హఠాత్తుగా ఆనాటి నాగరిక సమాజాన్ని అందుకోవాలని ఆదుర్ద చెందింది. అందుకే ఆమె పట్టుచీర గరగరలాడడం, ఎత్తుమడమల చెప్పులు టకటకా కొట్టుకోవడం, బ్రహ్మ సమాజానికి సంబంధించనవి అనే విభేదం విస్పష్టంగా పాటించడంలో అతి జాగ్రత్త తీసుకునేది. ఈ జాగ్రత్త మూలంగానే సనాతన మతానికి సంబంధించిన రాధారాణి అనే పేరును సుచరిత అని మార్చింది. ఆమె పెద్ద కూతురు పేరు లావణ్య. లావుగా ఉంటుంది, ఎప్పుడూ నవ్వుతూ అందరితో చనువుగా మెలుగుతుంది. మొహం బొద్దు మొహం, కళ్ళు పెద్దవి, ముదురు రంగు, నిగనగలాడుతూ ఉంటుంది. ఆమెకైతే దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఉండేది కాదు, కానీ తల్లి మాటకు ఎదురు చెప్పేది కాదు. ఆమెకు ఎత్తుమడమల చెప్పులంటే ఇష్టం లేదు, కానీ వేసుకోక తప్పేది కాదు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళవలసి వస్తే మొహానికి పౌడరు, చెక్కిళ్లకు, పెదవులకు రంగు వేసుకోమని తల్లి పట్టుపట్టేది. లావుగా ఉండడం మూలాన రవికలు బిగుతుగా కుట్టించేది. అలంకరణ గది నుంచి బయటకు వచ్చినప్పుడు ఒత్తుడి యంత్రంలో నుంచి బయటపడ్డ మూటలాగా ఉండేది. రెండో కూతురు పేరు లలిత. ఆమెకు ఆమె అక్కకు పోలికే లేదు. ఆమె పొడుగరి, ఇంకా ముదురు రంగు, సన్నన, తన ఇష్టం వచ్చిన నియమాలను అనుసరించేది. ఎక్కువగా మాట్లాడకపోయినా చెల్లుమని తగిలేటట్టు మాట్లాడగలదు. ఆమె తల్లికి ఆమె అంటే మనసులో భయం. లలితకు కోపం మాత్రం రానిచ్చేది కాదు తల్లి. ఆఖరి కూతురు పేరు లీల. 10 ఏళ్ళు, వట్టి అల్లరి పిల్ల. ఎప్పుడూ సతీష్తో కొట్లాడుతూ ఉంటుంది. కూడే ఎవరిది అనే విషయంలో వీరిద్దరికీ ఎప్పుడూ పోట్లాటే. కానీ ఆ కుక్కనే గనక సంప్రదిస్తే ఆ ఇద్దరిలో ఎవ్వరి యాజమాన్యాన్ని కోరుకునేది కాదు. తప్పనిసరి అయితే సతీష్ వైపే మొగ్గేది. లీల లాలింపుల దాడి భరించడం కంటే సతీష్ క్రమశిక్షణ భరించడమే తేలిక. వరద సుందరి మిద్దె మీదకు రాగానే వినయ్ బాబు లేచి నిలబడి కొద్దిగా వంగి నమస్కరించాడు. పరేష్ బాబు వినయ్ను భార్యకు పరిచయం చేస్తూ, ఈ స్నేహితుని ఇంట్లోనే మేము ఆ రోజున. అలానా అంది వరదాదేవి. ఎంతో దయచూపారు. మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాం. ఇలా ఆమె కృతజ్ఞతలు వెల్లడించేసరికి వినయ్ బాబు బిడియపడి తగిన సమాధానం చెప్పలేకపోయాడు. ఆ బాలికల వెంట వచ్చిన యువకుని కూడా వినయ్కు పరిచయం చేశారు. అతని పేరు సుధీర్. కాలేజీలో BA చదువుతున్నాడు. చూడముచ్చటగా ఉంటాడు. మంచి రంగు, కళ్ళజోడు పెట్టుకున్నాడు. చిన్న చిన్న మీసాలు. ఒక్క క్షణమైనా నిలకడగా కూర్చోలేడు. ఎప్పుడూ కదులుతూ ఉంటాడు. ఆ ఆడపిల్లలతో పరిహాసాలాడుతూ, వేధిస్తూ ఉల్లాసం కలిగించేవాడు. ఆ బాలికలు అతన్ని తిడుతూనే ఉండేవారు. కానీ అతను లేనిదే వారికి పొద్దుపోయేది కాదు. వారికి కావలసిన వస్తువులు బజార్ నుంచి కొనుక్కొని రావటానికి, సర్కస్కు, జంతు ప్రదర్శనశాలకు తోడుగా వెళ్ళటానికి సిద్ధంగా ఉండేవాడు. సుధీర్ అరమరిక లేకుండా ఆ బాలికలతో మెలగడం వినయ్కు కొత్తగా ఉండి ఆశ్చర్యం గొలిపింది. మొదట్లో ఇదంతా గర్హనీయమని భావించాడు, కానీ తరువాత అసూయ పుట్టింది. 1-2 సార్లు మిమ్మల్ని బ్రహ్మ సమాజ ప్రార్థనల్లో చూసినట్టు గుర్తు అంది వరదాదేవి పరిచయం చేసుకుంటూ. వినయ్ బాబు ఏదో తప్పు చేస్తుంటే పట్టుబడిన వాడిలా క్షమించమని కోరుతున్నట్టు కేశవ్ బాబు బోధనలు వినటానికి 1-2 సార్లు వెళ్ళాను అని అంగీకరించాడు. మీరు ఇంకా కాలేజీలో చదువుతున్నారనుకుంటాను అని అడిగింది వరదాదేవి. లేదు, కాలేజీ చదువు పూర్తి చేశాను. ఎంతవరకు చదువుకున్నారు? MA పట్టం పుచ్చుకున్నాను. పిల్లవాడిలా కనిపించే ఈ యువకుని ఎడ వరదాదేవికి గౌరవభావం కలిగినట్లు తోచింది. నిట్టూర్చి పరేష్ బాబుకేసి తిరిగి, మన మను బతికి ఉంటే ఈ పాటికి వాడు MA పట్టం పుచ్చుకునేవాడు అంది. ఆమె ప్రథమ సంతానం మనోరంజన్ 9వ ఏటనే చనిపోయాడు. ఏ యువకుడైనా పరీక్ష బాగా వ్రాశాడనో, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడనో, మంచి పుస్తకం వ్రాశాడనో విన్నప్పుడల్లా
వరదాదేవి తన కొడుకు బ్రతికి ఉంటే వారిలాగానే పరీక్షలు బాగా వ్రాసేవాడనో, మంచి ఉద్యోగం సంపాదించుకునేవాడనో, మంచి పుస్తకం వ్రాసేవాడనో తలపోసేది. కొడుకు గతించిన తర్వాత ఆమె తన 3 కుమార్తెల గుణగణాలను నలుగురికి తెలియజేయడం తన కర్తవ్యంగా పెట్టుకుంది. వినయ్ బాబుతో తన కుమార్తెలు ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నారో చెప్పే అవకాశాన్ని జారవిడవలేదు. వాళ్ళ ఇంగ్లీషు పంతులమ్మ వాళ్ళ తెలివితేటలు, గుణగణాలను గురించి చెప్పినది వినయ్కు చెప్పకుండా మరుగుపరచలేదు. బాలికా పాఠశాల బహుమతీ ప్రదానోత్సవానికి లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన భార్య వచ్చినప్పుడు ఆ బడి బాలికలందరిలోకి లావణ్యను వారికి పూలమాలలు వేయడానికి ఎన్నుకోవటం, గవర్నర్ గారి భార్య లావణ్యను మెచ్చుకుంటూ మాట్లాడడం వినయ్కు పొసగుచ్చినట్లుగా చెప్పింది. చివరకు ఆమె ముగిస్తూ, లావణ్య, నీకు ఊలు అల్లికలో బహుమతి వచ్చింది కదూ, ఏది ఆ అల్లిక ఇలా తీసుకురా అంది. ఊలుతో అల్లిన చిలక బొమ్మ వారి చుట్టాలు పక్కాలు అంతా చూచిందే. నెలల తరబడి శ్రమిస్తే పంతులమ్మ సహాయంతో తయారైంది. నిజానికి లావణ్య అల్లింది చాలా తక్కువ, కానీ కొత్తవారికి దాన్ని చూపడం మాత్రం మానలేదు. మొట్టమొదట్లో పరేష్ బాబు ఈ ప్రదర్శనానికి అభ్యంతరం చెప్పాడు కానీ తన మాట సాగేటట్టు లేనందున చెప్పడం మానుకున్నాడు. ఈ కళాఖండాన్ని చూచి వినయ్ బాబు ఆశ్చర్యపోతూ మెచ్చుకుంటూ ఉంటే పరేష్ బాబుకు ఉత్తరం తీసుకుని నౌకరు వచ్చాడు. ఆ ఉత్తరం చదవగానే పరేష్ బాబు ముఖం సంతోషంతో వికసించింది. సరే, వారిని లోపలికి తీసుకునిరా అని నౌకర్తో చెప్పాడు. ఎవరు అని అడిగింది వరదాదేవి. నా పాత స్నేహితుడు కృష్ణదయాళ్ కొడుకు నన్ను చూడటానికి వచ్చాడు అని జవాబు చెప్పాడు పరేష్ బాబు. వినయ్ గుండె హఠాత్తుగా ఆగినట్లయింది. తెల్లబోయాడు. మీద పడబోతుంటే పట్టుకోవడానికా అన్నట్టు చేతులు బిగించుకొని వినయ్ కూర్చున్నాడు. వీరి విధానాలు ఎలాగూ గోరాకు నచ్చవు. ఆ దృష్టితోనే వీరిని ఎలాగూ విమర్శించక మానడు అని భావించి వారి పక్షాన నిలబడటానికి సిద్ధంగా కూర్చున్నాడు. ఇక్కడితో ఠాగూర్ గోరా 2వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.